దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతంపైన కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. నేడు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్తో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొంటున్నారు. ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఈ సమావేశానికి హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్య నాయకులతోటి వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న క్రమంలో తెలంగాణ బృందానికి సమయం కేటాయించారు. రాష్ట్రంలో ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత జరుగుతున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన సమావేశంగా దీనిని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైన హైకమాండ్ ఆరా తీయనుంది. ఎన్నికల హామీల అమలు తీరు, సంక్షేమ పథకాల పురోగతిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వనున్నారు. పాలనలో ఎదురవుతున్న సవాళ్లు, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టి వ్యూహాలపైన చర్చ సాగనుంది. భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసే దిశగా అగ్రనేతలు దిశానిర్దేశం చేయనున్నారు. మంత్రివర్గంలోని సభ్యులందరినీ ప్రత్యేకంగా పిలిపించడం వెనుక పెద్ద వ్యూహమై ఉన్నట్లుగా కనిపిస్తుంది. శాఖల వర్గ పనితీరును సమీక్షించడంతో పాటు లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీని బలోపేతం చేసే అంశాలపైన దృష్టి పెట్టనున్నారు. పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వానికి మధ్య సమన్వయం పెంచేలా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్లో అందిస్తారు. రాజు, కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం కాబోతా ఉంది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ఇందిరా భవన్ లో ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ ప్రత్యేకంగా భేటీ కాబోతా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర నాయకులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల కిందటే ముంబై వెళ్లడం జరిగింది. అక్కడి నుంచి ఆయన కార్యక్రమాలు ముగించుకొని నిన్ననే ఆయన ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. మంత్రులు, అదేవిధంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది. ప్రధానంగా 2 సంవత్సరాల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏ విధంగా ఇక్కడ పరిపాలన కొనసాగిస్తా ఉంది, అదేవిధంగా ఇంకా వరకు కూడా నామినేటెడ్ పదవులు కానివచ్చు, మంత్రివర్గ విస్తరణ కానివచ్చు పూర్తి స్థాయిలో ఇంకా కాలేదు. కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక వైపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. అందులో భాగంగానే తెలంగాణ నాయకులకు ఈ రోజు సమయం కేటాయించడం జరిగింది. అయితే ప్రధానంగా ఎప్పుడూ లేనిది మంత్రివర్గం మొత్తం ఒకేసారి ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ ను, అదేవిధంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా అందరినీ కూడా ఒకేసారి ఈ మీటింగ్ రమ్మనడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే వరకు కూడా నామినేటెడ్ పదవులు ఖాళీగా ఉన్నాయి, మంత్రివర్గ విస్తరణ పూర్తిస్థాయిలో కాలేదు. అదేవిధంగా కొంతమంది మంత్రుల పోర్ట్ఫోలియో మారుస్తారని చెప్పి కూడా ఊహాగానాలు వినిపిస్తా ఉన్నాయి. ఏం జరగబోతా ఉంది అనేది మాత్రం ఈ సమావేశంలో ఒక ఉత్కంఠ కొనసాగుతా ఉంది. పలు కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇటు ప్రభుత్వానికి పార్టీకి మధ్య గ్యాప్ ఏర్పడిందని చెప్పి కూడా పార్టీ అధిష్టానం భావిస్తా ఉంది. మంత్రుల మధ్య కూడా సమన్వయం సరిగా లేదు అని చెప్పి పార్టీకి దృష్టికి వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఒకవైపు మంత్రులకు సయోధ్య లేదు, కొంతమంది మంత్రులకు ఎమ్మెల్యేలు కూడా మధ్యలో యాక్సెస్ ఉండడం లేదు అని చెప్పి కూడా అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్ళడం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఈ 2 సంవత్సరాలుగా కూడా చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా గతంలో ఏదైతే కార్పొరేషన్ పదవీ కాలం కూడా ముగుస్తా ఉంది, కొత్త వారికి అవకాశం కల్పించడం కానివచ్చు, అదేవిధంగా ఏఐసీసీ ఇచ్చే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఓట్ చోరీ కానివచ్చు, ఎస్ఐఆర్ కానివచ్చు, అదేవిధంగా మనరేగా సంబంధించినటువంటి కార్యక్రమాలు కానివచ్చు, పార్టీ జాతీయ నాయకత్వం ఇచ్చే ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇంప్లిమెంటేషన్ చేయడం కాకపోవచ్చు, ప్రజలకు తీసుకెళ్లడం విషయంలో కానివచ్చు, వీటికి సంబంధించి కూడా ఇప్పటికే అధిష్టానం రాష్ట్ర నేతలతో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. పార్టీ బలోపేతంపై కూడా ఈ రోజు పార్టీ నేతలకు కీలకమైనటువంటి ఏదైతే ఈ సమావేశంలో దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే రానున్న రోజుల్లో ఏదైతే ఎన్నికలు ఇంకా కూడా ఇటు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కానివచ్చు, వరంగల్ అదేవిధంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానివచ్చు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు కానివచ్చు, ఈ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు వెళ్ళాలనేది కూడా అధిష్టానం రాష్ట్ర నాయకులకు ఒక కీలకమైనటువంటి ఆదేశం అయితే జారీ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలు కానివచ్చు, మున్సిపల్ ఎన్నికలు కానివచ్చు, ఏదైతే ప్రభుత్వం దాదాపు మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడం పట్ల అధిష్టానం సంతృప్తికరంగా ఉంది అని చెప్పి రాష్ట్ర నాయకులే
చెప్తా ఉన్నారు. ఈ విషయంలో రాష్ట్ర నాయకులను జాతీయ నాయకత్వం అయితే అభినందించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక మిగతా అంశాలకు సంబంధించి మంత్రుల మధ్య ఉన్నటువంటి ఏదైతే గొడవలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వివాదాస్పదమైనటువంటి అంశాలకు సంబంధించి ఈ రోజు అధిష్టాన పెద్దలు మంత్రులకు ఎట్లాంటి సూచనలు చేయబోతా ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదేవిధంగా పిసిసి చీఫ్ కు ఎట్లాంటి ఆదేశాలు ఇవ్వబోతా ఉన్నారు అనేది ఇక్కడ కీలకంగా మారింది. మరొక వైపు ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విడివిడిగా సపరేట్ గా నివేదికలు కూడా సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ సమావేశం మాత్రం కీలకంగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. పలు కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకునే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. చక్రి, అయితే రాజు, ముఖ్యమంత్రి 2 ఏళ్ల పాలన ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన రాహుల్ గాంధీ సంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఏవైతే ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఈ 2 సంవత్సరాలకు సంబంధించి ప్రధానంగా గ్యారంటీ కార్డు ఏదైతే ఉందో 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి ఏదైతే ప్రకటన చేశారో, ఎందుకంటే జాతీయ నాయకత్వం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధినాయకులు వచ్చి ఈ యొక్క ఏవైతే ఈ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారో ఈ గ్యారంటీ కార్డులను తెలంగాణలో విడుదల చేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లాలన్నా, రాబోయే 2028 ఎన్నికల్లో గెలుపొందాలన్నా ఖచ్చితంగా ఈ యొక్క హామీలన్నిటి అమలు చేయవలసి ఉంటుంది. ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి. గ్యారంటీలన్నీ బూటకం అని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్, బీజేపీలు విమర్శిస్తున్న తరుణంలో ఇప్పటి వరకు అమలైనటువంటి గ్యారంటీలు, హామీలు ఎంతవరకు వచ్చాయి, ఇంకా అమలు కాని హామీలు ఏ వరకు ఎన్ని ఉన్నాయి, సో వాటికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది, ఎందుకంటే మొదటి నుంచి కూడా 2023 డిసెంబర్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికలు కానివచ్చు, కంటోన్మెంట్ ఉప ఎన్నిక కానివచ్చు, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు కానివచ్చు, ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కానివచ్చు, తర్వాత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు కానివచ్చు, అన్ని వరుస ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయాలు సాధిస్తూ వస్తా ఉంది. కానీ ప్రజల్లో మాత్రం ఒక నెగిటివ్ ఉంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ఇటు అధిష్టానానికి ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉంది. కాబట్టి ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే దిశగా కూడా ఒక కార్యాచరణ రూపొందించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇటు ప్రభుత్వంలో, పార్టీలో మార్పులు, చేర్పులు ఉంటాయా అన్నటువంటి ఉత్కంఠ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల పాటు చాలా వరకు కూడా కొంతమంది మంత్రులపై ఇప్పటికే ఇటు అధిష్టానం కూడా సరిగా వారి వ్యవహార శైలిపై కానివచ్చు, వారి పనితీరుపై కానివచ్చు సంతృప్తిగా లేదు అన్నటువంటి వార్తలు కూడా వస్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే కొంతమంది మంత్రి పదవుల పోర్ట్ఫోలియోను మారుస్తారు, కొంతమంది మంత్రులను షఫుల్ చేస్తారు, మారుస్తారు, కొత్త వారిని తీసుకుంటారు అన్నటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున పార్టీలో జరుగుతా ఉంది. సో దీనికి సంబంధించి కూడా ఈ సమావేశంలో ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తా ఉంది. సో మంత్రులు మారుస్తారా, లేదంటే అదే విధంగా ఖాళీగా ఉన్నటువంటి ఇంకా 2 బెర్తులు మంత్రివర్గంలో ఖాళీగా ఉన్నాయి, ఆ 2 బెర్తులను కూడా ఎప్పటిలోగా ఫుల్ఫిల్ చేస్తారు అన్నది కూడా ఇప్పటికే కీలకంగా మారింది. మరొక వైపు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా నిన్న నోటిఫికేషన్ కూడా షెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబంధించి తెలంగాణ నుంచి 2 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఒకటి ఇప్పటికే ఏదైతే అభిషేక్ మను సింఘవికి గత ఉప ఎన్నికల్లో రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించడం, ఆయన పదవీ కాలం ముగుస్తుండటంతో ఒకటి అయితే ఆయనకు ఇస్తారని చెప్పి తెలుస్తా ఉంది. మరొకటి ఎవరికి ఇవ్వాలనే దానిపై కూడా ఈ రోజు అధిష్టాన పెద్దలను కలిసినప్పుడు ఈ సమావేశంలో దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఉన్న ఒక రాజ్యసభ స్థానానికి పెద్ద ఎత్తున దాదాపు 10 మందికి పైగా కూడా ఆశావాహులు పోటీ పడతా ఉన్నారు. ఇక మిగిలిన ఏదైతే ఇటు అజరుద్దీన్ అంశం, అజరుద్దీన్ మంత్రి పదవికి సంబంధించి ఆయనది ఏప్రిల్ తో ఇప్పటికే గడువు కూడా ముగుస్తా ఉంది. ఆయన ఏ సభలోనూ సభ్యుడిగా లేడు. ఆయనకు సంబంధించి ఎమ్మెల్సీ, సో రాబోయే ఎమ్మెల్సీలో ఏ విధంగా వ్యవహరించాలి అన్న అంశంపై కూడా దీనిలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ప్రభుత్వ పనితీరు, మంత్రుల పనితీరు, సో ప్రజల్లోకి మంత్రులు వెళ్లడం లేదు, ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేసినటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం లేదు అని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వంపై ఒక అపవాదం ఉంది. దీన్ని కూడా అధిష్టానం గమనిస్తా ఉంది. సో దీనికి సంబంధించి ప్రజల్లోనే ఉండాలి ఇక నుంచి అని చెప్పి కూడా ఇటు మంత్రులకు, అదేవిధంగా ఇటు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా ఇటు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. మొత్తానికి ఈ రోజు మరి కాసేపట్లోనే ఇందిరాభవన్ లో ఈ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. దీనికి సంబంధించి మంత్రులు, ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. కాబట్టి సో వారందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. సో అధిష్టానం ఎట్లాంటి ఆదేశాలు ఇవ్వబోతా ఉంది, ఎట్లాంటి నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకోబోతా ఉన్నారు అనేది మాత్రం ఒక ఉత్కంఠ భరితమైనటువంటి వాతావరణం అయితే ఢిల్లీలో ప్రస్తుతం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.